So, good morning, dear students. Welcome, Morning, sir. welcome for today's class. Right. మనం లాస్ట్ క్లాస్లో చాలా డీటెయిల్డ్గా కిరణజన్య సంయోగక్రియలోని మొదటి దశ అయిన కాంతి దశ గురించి చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. ఏ మాత్రం మిస్ కాకుండా ప్రతి పాయింట్ను కూడా మీకు అర్థమయ్యే రీతిలో వివరించుకోవడం జరిగింది. హిల్ చర్య దగ్గర నుంచి మొదలుపెట్టి మనము అరుణ పతనము, ఎమర్సన్ వృద్ధి ప్రభావం, ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్, దెన్ దట్ లీడ్స్ టు ది డిస్కవరీ ఆఫ్ PS1 అండ్ PS2. ఎమర్సన్ రీసెర్చ్ వల్లనే రెండు కాంతి వ్యవస్థలు పాల్గొంటాయి అని చెప్పడం జరిగింది. కీలకమైనటువంటి రీసెర్చ్ అది. PS1, PS2. PS1 రియాక్షన్ సెంటర్ చర్యా కేంద్రం P700, PS2లో P680 అనే క్లోరోఫిల్ మాలిక్యూల్స్. ఆ తర్వాత ఇవి కాంతి శక్తిని గ్రహించి ఉద్రిక్తత చెంది ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి. విడుదలైన ఎలక్ట్రాన్లు వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా అయ్యి ఏటీపీలను ఏర్పరుస్తాయి. ఇలా ఏటీపీ ఏర్పడడాన్నే కాంతి ఫాస్ఫారిలేషన్ అంటారు. Formation of ATP in the presence of sunlight is called as photophosphorylation, and it is of two types, cyclic and non-cyclic. We have seen all these things in cyclic photophosphorylation. Only the ATPs are the end products. In a non-cyclic photophosphorylation, ATP and NADPH2 లేదా NADPH అని కూడా అనవచ్చు, ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్. అండ్ దిస్ the power that is produced in light phase, ATP and NADPH are the assimilatory power. This assimilatory power is very important for the dark reaction to fix the carbon dioxide into the carbohydrate level. So in the dark reaction, carbon dioxide is reduced into carbohydrate. For the reduction of carbon dioxide, this assimilatory power that is produced in the light phase is used up. How it is used up? We will see all these reactions. కాంతి దశలో ఏర్పడినటువంటి స్వాంగీకరణ శక్తి అయిన ఏటీపీ, NADPHలు నిష్కాంతి దశలో కార్బన్ డైఆక్సైడ్ ను కార్బోహైడ్రేట్ గా మార్చడానికి, కార్బోహైడ్రేట్ గా క్షయకరణం చెందించడానికి తోడ్పడుతుంది. దట్ ఈస్ అసిమిలేటరీ పవర్, స్వాంగీకరణ శక్తి అంటే. నేను మీకు ఒక ఫోటో షేర్ చేశాను, దాన్ని బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. మనకు ఆఫ్లైన్ క్లాసులు స్టార్ట్ అయినప్పుడు మరలా నన్ను ఒకసారి అడగండి, నేనే చెప్తున్నాను. ఆ సైకిల్ ను బోర్డు మీద ఎలా వేయాలనో నేను వేస్తూ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు బాగా నేర్చుకోగలరు. సైకిల్స్ ను ఎల్లప్పుడూ కూడా మనము ఎలా బోర్డు మీద సార్ వేస్తున్నారో దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మీకు లెర్నింగ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, పెరుగుతాయి అన్నమాట. ఇలా షేర్ చేసినప్పుడు కంటే కూడా ఇటువంటి వలయాలను ఆ విధంగా చెప్పుకోవడం. బట్ మనకు ఆన్లైన్ క్లాస్ కాబట్టి మీకు కూడా అర్థం కావాలి అన్న ఉద్దేశంతో ముందుగా నేను ఆ ఫోటోను షేర్ చేయడం జరిగింది. బట్ ట్రై అవర్ బెస్ట్ టు అండర్స్టాండ్ by sharing, by explaining this cycle. Right. నిష్కాంతి దశ అనేది హరిత రేణువులో ఎక్కడ జరుగుతుందని చెప్పుకున్నాం? స్ట్రోమా. వెరీ గుడ్. స్ట్రోమా ప్రాంతంలో జరుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు స్ట్రోమాలోకి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసింది. సో కార్బన్ డైఆక్సైడ్ ను ఫిక్స్ చేయడానికి, ఫిక్స్ చేయడానికి అంటే స్థాపించడానికి, ఫిక్సింగ్ అంటే స్థాపన అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ స్ట్రోమా ప్రాంతంలో స్వీకరించబడి స్థాపించబడుతుంది. దీనిని స్వీకరించే మొట్టమొదటి స్వీకర్త ఎవరు అంటే 5 కార్బన్ కాంపౌండ్ RUBP. RUBP అంటే రైబులోస్
1,5-bis phosphate. రైబులోస్ 1,5-bis phosphate అని అంటాం. అది స్వీకరిస్తుందమ్మా మొట్టమొదట కార్బన్ డైఆక్సైడ్ ను స్వీకరించి మొట్టమొదట స్థిర పదార్థమైన 3-phosphoglyceric ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. 3-phosphoglyceric ఆమ్లం షార్ట్ కట్ లో మీకు 3PGA అని ఇచ్చుంటాను. ఓకేనా? దాన్ని షేర్ చేస్తూ ఇప్పుడు మనము ఆ వలయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, గమనించండి. ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటిది అంటే నిష్కాంతి దశలో జరిగే చర్యలన్నింటినీ కూడా మెల్విన్ కాల్విన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి అతని పేరిట ఈ నిష్కాంతి దశనే కాల్విన్ వలయము అని కూడా అంటారన్నమాట. మొట్టమొదట ఏర్పడే స్థిర పదార్థము 3-phosphoglyceric ఆమ్లం. ఆ 3-phosphoglyceric ఆమ్లము 3 కార్బన్లను కలిగి ఉంటుంది అనమాట. 3 కార్బన్లను కలిగి ఉంటుంది. అందుకు అది మొదటి స్థిర పదార్థము కాబట్టి దానిని 3PGA అంటే C3 వలయము అని పిలుస్తామన్నమాట. తర్వాత నిష్కాంతి దశలో కార్బన్ ఏం చెందుతుంది? క్షయకరణం చెందుతుంది. కాబట్టి PCR వలయం, ఫోటోసింథటిక్ కార్బన్ రిడక్షన్. PCR అంటే ఫోటోసింథటిక్ కార్బన్ రిడక్షన్. ఫోటోసింథటిక్ కర్బన క్షయకరణ వలయము అని తెలుగులో కూడా అంటారన్నమాట. కర్బన క్షయకరణ వలయం. ఇంకొక పేరు కూడా ఉంది, RPPP or triple P, reductive pentose phosphate pathway or triple P, reductive pentose phosphate pathway అని కూడా పిలుస్తారు. మెల్విన్ కాల్విన్ C14 అనే రేడియో ఐసోటోప్ ను ఉపయోగించి ఈ చర్యలన్నింటినీ కనిపెట్టాడు. అందుకని అతని గౌరవార్థం దీనికి కాల్విన్ వలయము అని పేరు పెట్టడము జరిగింది. ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. He also received Nobel Prize for his research work in discovering the photosynthetic reactions that takes place in the stroma of chloroplast. In Calvin cycle or in C3 cycle, 3 steps are present. This cycle is completed in 3 steps. ఈ వలయము 3 దశలలో పూర్తి అవుతుంది. ఏంటివి ఆ 3 దశలు అంటే, మొదటి దశ కార్బాక్సిలేషన్ దశ. రాసుకోండి అవసరమైతే. 3 దశలలో పూర్తి అవుతాయి. ఇప్పుడు మెకానిజం లేకి వెళ్తున్నామమ్మా మనం. ఇంత ముందంతా కూడా ఈ కాల్విన్ వలయం అర్థం కావడానికి కావాల్సినటువంటి పూర్వ వివరాలను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మెకానిజం, కాల్విన్ వలయం ఎలా జరుగుతుందో ఆ మెకానిజం గురించి మనము చెప్పుకుంటున్నాం అన్నమాట. సో 20 మెంబర్స్. ఓకే, మొదటి దశ కార్బాక్సిలేషన్ దశ, రెండవ దశ క్షయకరణ దశ. రాసుకోండి. కార్బాక్సిలేషన్ దశ, రెండవది క్షయకరణ దశ, మూడవది RUBP పునరుత్పత్తి దశ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కార్బాక్సిలేషన్ ఫేజ్, సెకండ్ రిడక్షన్ ఫేజ్, అండ్ థర్డ్ స్టెప్ RUBP రీజనరేషన్ ఫేజ్ అని అంటాం అన్నమాట. 3 steps. It is completed in 3 steps. చూద్దాం మనము. మొదటి దశ కార్బాక్సిలేషన్. కార్బాక్సిలేషన్ మొదటి దశ అన్నమాట. రెండవది క్షయకరణ దశ. క్షయకరణ దశ. మూడవది RUBP
పునరుత్పత్తి దశ. పునరుత్పత్తి RUBP పునరుత్పత్తి దశ. ఇలా మనము టెక్స్ట్ లో కూడా రాసుకోవచ్చు. కార్బాక్సిలేషన్ ట్రై చేద్దాం, యాప్లను మనం ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. కార్బాక్సిలేషన్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఈజ్ రిడక్షన్ ఫేజ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు reduction phase, and third step RUBP regeneration phase. Regeneration phase. ఇవి 3 స్టెప్స్. కార్బాక్సిలేషన్ ఫేజ్, రిడక్షన్ ఫేజ్, RUBP రీజనరేషన్ ఫేజ్ అన్నమాట. ఇప్పుడు సార్ చెప్పండి. 3 రాశారా సార్ మీరు? 2A కనిపిస్తున్నాయి సార్. కార్బాక్సిలేషన్, క్షయకరణ 2 కనిపిస్తున్నాయా? చూడండి, స్క్రీన్ సరిగ్గా లేదు సార్. 3 కనిపిస్తున్నాయా? లేదు సార్, 2A కనిపిస్తున్నాయి సార్. అదేంటిదమ్మా, సెంటర్ లో పెట్టాను నేను. చూడండి, 3 రాశాను క్లియర్ గా. మీకు ఫోటో కూడా తీస్తాను చూడండి. ఇది కావాలంటే ఫోటో తీసి కూడా పంపిస్తాను నేను. ఓకే, సో కార్బాక్సిలేషన్ దశ నేను ముందుగా, ఇప్పుడు కనిపిస్తుందా పోనీ? వైట్ స్క్రీన్ 3 దశలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఇప్పుడు లేదు సార్. వైట్ స్క్రీన్ సార్. ఒకటి కూడా కనిపించలేదు సార్. ఇప్పుడు వైట్ స్క్రీన్ ఉంది సార్. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు రైట్, ఇది ఇవి 3 అన్నమాట. తెలుగు మీడియం మధ్యలో ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నాను, గమనించండి. అదనమాట. రైట్, ఇప్పుడు కార్బాక్సిలేషన్ దశ అంటే ఏంటిది అంటే బాగా గమనించండి. స్ట్రోమాలోకి ప్రవేశించినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ను మొట్టమొదట స్వీకరించే పదార్థము RUBP, రైబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్. అది మొట్టమొదట స్వీకరించే పదార్థం, 5 కార్బన్లు కలిగినటువంటి పదార్థం. ఇప్పుడు RUBP అనేది 5 కార్బన్లు కలిగినటువంటిది. కార్బన్ డైఆక్సైడ్ లో 1 కార్బన్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ 6 కార్బన్లు కలిగినటువంటి పదార్థం ఏర్పడుతుందమ్మా. ఇలాగా 3, 4, 5, 6 కార్బన్లు. కార్బన్ మధ్యలో ఇలా బాండ్స్ ఉంటాయి. ఇలా 5 కార్బన్లు కలిగినటువంటి పదార్థం 1,5-బిస్ఫాస్ఫేట్. 1,5-బిస్ఫాస్ఫేట్ అంటే అర్థం 1వ కార్బన్ దగ్గర 5వ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ ఉన్నట్టు లెక్క అన్నమాట. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ తో కలిసిన తర్వాత ఇలా అయిపోయి ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము 3 కార్బన్లు కలిగినటువంటిది. కాబట్టి ఒక RUBP, ఒక CO2 కలిసినప్పుడు మనకు ఎన్ని 3PGAలు ఏర్పడతాయి? 2 3PGAలు ఏర్పడతాయి. ఇదొక 3PGA అంటే ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము, ఇదొక 3PGA, 2 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాలు ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈక్వేషన్ మనం చూస్తే CO2 ప్లస్ RUBP గివ్స్ రైస్ 3PGA. ఫస్ట్ వలయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇది కార్బాక్సిలేషన్ దశ, మొట్టమొదటి దశ అన్నమాట.
కానీ మనకు కిరణజన సంవేక్రియ ఈక్వేషన్ ప్రకారం 6CO2 కదా ఈక్వేషన్. 6 CO2లను తీసుకోవడానికి 6 RUBPలు స్వీకరిస్తారు. అప్పుడు ఎన్ని 3PGAలు వస్తాయమ్మా? 6 CO2లను 6 RUBPలు స్వీకరిస్తే 3PGAలు ఎన్ని వస్తాయి? ఇక్కడ ఒక RUBP నుంచి ఒక RUBP ఒక CO2 కలిస్తే 2 వచ్చాయి. మరి 6 CO2లు 6 RUBP 12 అణువులు ఆమ్లాలు ఏర్పడతాయి. ఇది మొదటి దశ. అర్థమైందా మీకు? మొట్టమొదటి దశ కార్బాక్సిలేషన్ దశ అంటే ఈ ఫస్ట్ స్టెప్ రాయాలి. ఇప్పుడు CO2ను RUBP స్వీకరించి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఏర్పడడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటిది అంటే వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్ RU యారో గుర్తు పైన రాయాలి ఎప్పుడు కూడా ఎంజైమ్ పేరు RUBP కార్బాక్సిలేజ్. సరే ఇంకొక దగ్గర రాస్తాను. ఆ ఎంజైమ్ పేరు RUBP కార్బాక్సిలేజ్ అనే ఎంజైము ఆ చర్యను జరుపుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే వలయానికి వెళ్దాం. ఈ ఫొటోస్ ను మనము సేవ్ చేసుకుందాము. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను మీకు ఆ వలయాన్ని షేర్ చేస్తాను, ఫాలో అవుదాం మనం. ఎస్, కనిపిస్తుందా? బాగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి అమ్మా. ఇదిగోండి, ఇక్కడ ఇంకొక రకంగా వేసాం, ఎలా అయినా వేసుకోవచ్చు. 6 CO2 అణువులను 6 RUBPలు స్వీకరించి 12 అణువుల 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ముందు మీరు బాగా వలయాన్ని అర్థం చేసుకోండి. మళ్ళా ఎంజైములు అవన్నీ కూడా నేను సపరేట్ గా మళ్ళా ఒకటి ఫ్లో చార్ట్ నేను వేస్తా, సైకిల్ వేసి దాన్ని ఫోటో పెడతాను. దాన్ని బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో 12 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్ల అణువులు ఏర్పడతాయి. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ RUBP కార్బాక్సిలేజ్ అనేది. ఇప్పుడు 12 3PGA అణువులు కాంతి దశలో ఏర్పడిన 12 ATPలను ఉపయోగించుకొని, అవునా? ఎస్, ఇక్కడ గమనించండి మీరు. మన కాంతి దశలో ఏం ఏర్పడుతుందన్నాం? ATPలు NADPH. ఫాలో అవుతున్నారు కదా? అవి ఇక్కడ యూజప్ అవుతున్నాయి. ముందుగా ATPలు ఇక్కడ యూజప్ అవుతున్నాయి. 3PGA దగ్గర 3PGA ఉపయోగించుకొని 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. నేను ఇక్కడ అన్ని కూడా నేమ్స్ షార్ట్ కట్ లో ఇచ్చాను. మీరు కూడా షార్ట్ కట్ లోనే రాయవచ్చు ఎగ్జామ్ లో కూడా, కాబట్టి నో ప్రాబ్లం. 1,3-BPGA అంటే బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము. ఎక్కడైతే ATPలు పాల్గొంటాయో అక్కడ ఉపయోగపడే ఎంజైము కైనేజ్ అనే ఎంజైమ్. ATP విడుదలైతే ఫాస్ఫటేజ్ అనే ఎంజైము అన్నమాట. కాబట్టి మొదటి దశ మనకు అయిపోయింది, కార్బాక్సిలేషన్ దశ. ఇప్పుడు మనకి ఏంటిదంటే రెండవ దశ గురించి చెప్పుకుంటున్నాం. సో 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము చూసారా ఏం చేస్తుంది? కాంతి దశలో 12 NADPHలను ఉపయోగించుకొని, కాంతి దశలో విడుదలైన 12 NADPHలను ఉపయోగించుకొని 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ 3PGALD అన్నాను నేను ఇక్కడ. అంటే ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనే అణువులు ఏర్పడతాయి.
ఇది క్షేకరణం చెందింది అంటే ఎలా అర్థం చేసుకోండి. కార్బన్ డైఆక్సైడ్ పాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంలో స్థాపించబడింది కానీ క్షేకరణం చెందలేదు. ఈ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంలో క్షేకరణం చెందుతుంది. 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము క్షేకరణం చెందాలి అంటే ఇది ఏం తీసుకోవాలి చెప్పాలి మీరు. హైడ్రోజన్ సార్. హైడ్రోజన్లను తీసుకోవాలి. మరి హైడ్రోజన్లను ఎవరిస్తున్నారు? NADPH పైన ఉంది చూడండి, NADPH ఇస్తుంది. అంటే ఇప్పుడు NADPH ఏం చెందినట్లు? ఆక్సీకరణం సార్. వెరీ గుడ్, అది అర్థం చేసుకోవాలి మనం. NADPH ఆక్సీకరణం చెందితే ప్రోటాన్లు విడుదలవుతాయి. విడుదలైన ప్రోటాన్లను 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము తీసుకుంటుంది కాబట్టి అది క్షేకరణం చెందుతుంది. ఎలా క్షేకరణం చెందుతుంది అంటే 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ లేదా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అని కూడా అంటారు. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అని కూడా అంటారు లేదా 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎన్ని అణువులు ఉంటాయి? 12 అణువులు. చూడండి, ఈ 12 అణువులు అలా కంటిన్యూ అవుతాయి. 12 3PGAలు 12 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాలను ఏర్పరుస్తాయి. 12 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాలు 12 అణువుల 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ని ఏర్పరుస్తాయి. మన కన్వీనియంట్ కోసం దీనిని ఇలాగా 3-3-2-2-2గా డివైడ్ చేసుకున్నాం. 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ లేదా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ యొక్క ఐసోమర్ ఎవరు? ఎంజైముల్లో చెప్పుకున్నాం మనం. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఐసోమర్ ఎవరు? డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్, DHAP. గుర్తుకొచ్చిందా? DHAP అన్నమాట. ఎస్, ఇవి 2 ఐసోమర్లు. కాబట్టి చర్య యొక్క అవసరాన్ని బట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అణువులు డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ గా మార్పు చెందుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అణువులు DHAPలు. ఈ కుడివైపు ఉండేటువంటివి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అమ్మ. పూర్తిగా రైట్ సైడ్ ఉండేది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. తర్వాత రెండవ 3 అణువులు DHAP, తర్వాత గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, తర్వాత మరలా 2 అణువుల DHAP. 12 అణువుల 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ లో 5 అణువులు DHAP గా మారుతాయి. 5 అణువులు DHAP గా మారుతాయి. మిగిలిన 7 అణువులు 3PGALD గా ఉంటాయి. 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గా ఉంటాయి. అవి వాటి యొక్క ఐసోమర్ కాబట్టి అలా మారుతుంది అనమాట. ఇప్పుడు గమనించండి మనము జాగ్రత్తగా, ఈ కుడివైపు 3 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, 3 అణువుల DHAPలు కలిసి ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సహాయంతో కలిసి సంయుక్తం చెంది దేన్ని ఏర్పరుస్తున్నాయి అంటే 3 అణువుల ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ను ఏర్పరుస్తుంది. ఈ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అంటే అర్థం ఏంటిది? ఫ్రక్టోజ్ కు 1వ కార్బన్ లో 6వ కార్బన్ లో 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు 1వ కార్బన్ దగ్గర ఉండే ఫాస్ఫేట్ తొలగించబడి ATP రూపంలో విడుదలవుతుంది. ఇంకా అప్పుడు మిగిలి ఉండేది ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. ఇక్కడ ఇది చిన్న అక్షరాలతో రాసి ఉన్నాను కాబట్టి ఈ ఎంజైమ్ పేర్లు, ATP విడుదల కావడాలు అన్ని కూడా ఇందులో వేస్తే గజిబిజి అవుతుందని ఇందులో వేయలేదు. నేను ఎంజైములు, ATP పాల్గొనేది, ATPలు విడుదలయ్యేది సపరేట్ గా వలయం నేను రాస్తాను, అది మీకు షేర్ చేస్తాను. ఆ క్యాల్విన్ వలయానికి దాన్ని రాసుకోండి. అఫ్ కోర్స్ ఇప్పుడు రఫ్ లో కూడా మీరు రాసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. రైట్, కాబట్టి ఈ DHAPలు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు కలిసి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ గా మారుతుంది.
ఒక ఏటీపీని పోగొట్టుకోవడం వల్ల ఇంకా మిగిలిపోయింది ఏంటిది? ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ 3 అణువులు. ఈ 3 అణువుల ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ లో ఒక అణువు ఫ్రక్టోజ్ ఐసోమర్ ఎవరు? గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. ఎస్, గ్లూకోజ్. కాబట్టి అది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా మారి చివరికి ఆ ఫాస్ఫేట్ తొలగించబడి మనకు గ్లూకోజ్ అనేది ఇలా తయారవుతుంది. అంటే కొంత భాగం తయారవుతుంది అన్నమాట. మొత్తము 3 ఫ్రక్టోజ్లు కూడా 3 గ్లూకోజులుగా మారిపోతే తిరిగి ఆర్యుబిపి ఏర్పడదు. మనకు ఈ వలయము జరగాలి అంటే, తిరిగి కార్బన్ డైఆక్సైడ్ ని ఇక్కడ స్థాపించబడాలి అంటే, కార్బన్ డైఆక్సైడ్ ను స్థాపించాలి అంటే దాన్ని స్థాపించేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఆర్యుబిపికి మాత్రమే ఉంది. కాబట్టి ఆర్యుబిపి తిరిగి ఏర్పడాలి. అదే 3వ దశ, ఆర్యుబిపి పునరుత్పత్తి దశ. సో 2వ దశ ఏంటిది? క్షయకరణ దశ. అది దీనితో అయిపోతుంది. ఇది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏర్పడడంతో క్షయకరణం అయిపోతుంది. 1,3-BPGA కన్వర్టెడ్ ఇంటూ లేదా రెడ్యూస్డ్ క్షయకరణం 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ గా క్షయకరణం చెందుతుంది. ఇప్పుడు తన ఐసోమర్ అయిన DHAP గా మారుతుంది. ఈ నుంచి చర్యలన్నీ కూడా 3వ దశకు సంబంధించిన చర్యలు అవుతాయి. అంటే ఆర్యుబిపి రీజనరేషన్ ఫేజ్ కు సంబంధించి అవుతాయి అన్నమాట. ఇప్పుడు గమనించండి. కాబట్టి 3 అణువుల ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ లో ఒక అణువు అలా గ్లూకోజ్ గా మారి చివరికి గ్లూకోజ్ ను ఏర్పరుస్తుంది. మిగిలిన 2 ఫ్రక్టోజ్ అణువులు దేంతో చర్యను జరుపుతున్నాయి? గమనించండి. 2 అణువుల పైన 2 దిగుతుంది చూడండి, కిందికి యారో గుర్తు, పక్కన 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ తో చర్య జరిపి 2 అణువుల ERY, అది ఎరిత్రోజ్, పూర్తి పేరు ఎరిత్రోజ్ 4-ఫాస్ఫేట్ 2 అణువులు, జైలులోజ్ 5-ఫాస్ఫేట్ 2 అణువులు ఏర్పడతాయి. XYL షార్ట్ కట్ లో జైలులోజ్ అంటాం అన్నమాట. సో జైలులోజ్ 5-ఫాస్ఫేట్లు ఏర్పడ్డాయి. దీనికి తోడ్పడే ఎంజైము ట్రాన్స్ కీటోలేజ్. ఊరికి అలా గుర్తు పెట్టుకోండి, చెప్తూ ఉంటాను, మళ్ళీ నేను మీకు సైకిల్లో రాస్తాను ఎంజైమ్లన్నీ కూడా. సో 2 ఎరిత్రోజ్ 4-ఫాస్ఫేట్ అణువులు, ఇంకా ఇక్కడ 2 అణువుల DHAP అణువులు ఉన్నాయి. ఈ 2 కలిసి ఆల్డోలేజ్ ఎంజైమ్ ఇక్కడ తోడ్పడుతుంది. SH17BP అంటే సీడో హెప్టులోస్ 17 బిస్ఫాస్ఫేట్ అనే 7 కార్బన్లు కలిగినటువంటి పదార్థం ఏర్పడుతుంది. 17 బిస్ఫాస్ఫేట్ అంటే 1వ కార్బను 7వ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్లు ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు 1వ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఫాస్ఫేట్ ATP రూపంలో విడుదలవుతుంది. ఇంకా మిగిలి ఉండేది సీడో హెప్టులోస్ 7-ఫాస్ఫేట్ అవుతుంది. ఈ 2 అణువుల సీడో హెప్టులోస్ 7-ఫాస్ఫేట్ లో ఇంకా మిగిలి 2 3PGALD అణువులు ఉంటాయి. ఈ 2 కలిసి 2 అణువుల జైలులోజ్ 5-ఫాస్ఫేట్లను 2 అణువుల రైబోజ్ 5-ఫాస్ఫేట్లను ఏర్పరుస్తాయి. రైబోజులు 2 అణువులే, ఇక్కడ జైలులోజ్లు 2 అణువులే. ఇప్పుడు చూడండి, జైలులోజ్ అనేది 2 మార్గాల ద్వారా విడుదలవుతుంది. ఇక్కడ జైలులోజ్ వస్తుంది, ఇక్కడ కూడా జైలులోజ్ అనేది వస్తుంది. మొత్తం జైలులోజులు ఎన్ని అణువులు అవుతాయి? 4 అణువులు అవుతాయి. రైబోజ్ ఎన్ని అణువులు? 2 అణువులు. రైబోజ్ యొక్క ఐసోమర్ రైబులోజ్. కాబట్టి ఐసోమరైజేషన్ ప్రక్రియ ద్వారా రైబోజ్ 5-ఫాస్ఫేట్ అనేది రైబులోజ్ 5-ఫాస్ఫేట్ గా మారుతుంది. జైలులోజ్ అనేటువంటిది, ఇక్కడ జైలులోజ్ ఉంది. జైలులోజ్ అనేటువంటి ఈ అణువులు ఎపిమరేజ్ అనే ఎంజైమ్ సహాయంతో రైబులోజ్ 5-ఫాస్ఫేట్ అణువులుగా మార్పు చెందుతుంది. సో మొత్తం మనకు రైబులోజ్ 5-ఫాస్ఫేట్ అణువులు ఎన్ని ఓవరాల్ గా? 6 వస్తాయి. సో తిరిగి 6 రైబులోజ్ 5-ఫాస్ఫేట్లు మనకు ఈ విధంగా ఏర్పడ్డాయి అన్నమాట. మొట్టమొదట చర్యలో పాల్గొనేది ఏంటిది? CO2 స్వీకర్త ఎవరు చెప్పండి?
ఆర్యుబిపి. ఆర్యుబిపి అంటే రైబులోస్ 1,5 బిస్ఫాస్ఫేట్. అందులో 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి. 1,5 ఒకటో కార్బన్ 5వ కార్బన్. మరి ఇక్కడ రైబులోజ్ 5 ఫాస్ఫేట్ లో ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయి? ఒకటే సార్. వెరీ గుడ్, ఒకటే. 5 ఫాస్ఫేట్ అంటే అర్థము 5వ కార్బన్ దగ్గర ఉంది అని అర్థం. ఫాస్ఫేట్ అతుక్కొని ఉంది అని అర్థం. ఇప్పుడు రైబులోజ్ 5 ఫాస్ఫేట్ ఆర్యుబిపిగా మారాలి అంటే ఇంకొక ఫాస్ఫేట్ కావాలి, అవునా? రైట్. కాబట్టి ఏటీపీలను ఉపయోగించుకుంటుంది. 6 రైబులోజ్ 5 ఫాస్ఫేట్లు 6 ఏటీపీలను ఉపయోగించుకుంటాయి. అప్పుడు తిరిగి మనకు 6 ఆర్యుబిపిలు తిరిగి ఏర్పడతాయి. ఇక్కడ ఏటీపీ పాల్గొంది కాబట్టి కైనేజ్. కాబట్టి ఇక్కడ 12 అణువుల ఏటీపీలు 3PGA 13BPGAగా మార్చడానికి తోడ్పడుతున్నాయి. 12 ఏటీపీలు. ఇక్కడ రైబులోజ్ 5 ఫాస్ఫేట్ ఆర్యుబిపిగా మారడానికి 6 ఏటీపీలు ఉపయోగపడుతున్నాయి. ఈ ఏటీపీలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా మనకు నిష్కాంతి దశకు? కాంతి దశ నుంచి. కాంతి దశలో ఏటీపీలు కప్లింగ్ కారకాల ద్వారా మనకు పుష్కలంగా ఏర్పడతాయి. ఆ ఏటీపీలే ఇక్కడ నిష్కాంతి దశలో మనకు ఉపయోగపడతాయి. అదే విధంగా ఇక్కడ NADPH 2వ దశలో కార్బన్ క్షేకరణం చెందుతుంది. ఆ క్షేకరణం చెందడానికి కావలసినటువంటి శక్తి NADPH ఇది చేస్తుంది అన్నమాట. ఇది కూడా కాంతి దశ నుంచి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, 6 అణువుల CO2లను స్థాపించాలి అంటే ఎన్ని ఏటీపీలు కావాలి? మొత్తం ఎన్ని ఏటీపీలు కావాలి? ఇక్కడ 12 ఏటీపీలు, ఇక్కడ 6 ఏటీపీలు. 12, 6, 18 ఏటీపీలు అవసరం. మరి ఎన్ని ADPHలు ఎన్ని అవసరం? 12. ఎక్కడ మనం చూడాల NADPHలను, కాబట్టి 12. సో 6 CO2లకేమో 18 ఏటీపీలు, 12 NADPHలు ఉపయోగపడతాయి. ఒక CO2కు ఒక CO2 రెండు కాదు సార్, 3. 3 అవుతాయమ్మా. అర్థమైందా? 3 ఏటీపీలు, 2 NADPHలు. ఒక 3 ఏటీపీలు, 2 అర్థమైందా? 2 మనకు అవసరం. ఇవి కాంపిటేటివ్ బిట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అర్థమైందా? రైట్. సో ఇది మనకు వలయము ఈ విధంగా 3 దశలలో పూర్తి అవుతుంది. మరలా ఒకసారి బ్రీఫింగ్ చేస్తాను, గమనించండి. 6 CO2 అణువులను 6 ఆర్యుబిపిలు తీసుకొని మీరు రాయవలసింది కూడా ఇలాగే రాయాలి. మొదటి స్థిర పదార్థమైన 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. దీనికి తోడ్పడే ఎంజైమ్ ఆర్యుబిపి కార్బాక్సిలేజ్. అయిపోయింది మొదటి దశ, కార్బాక్సిలేషన్. ఇప్పుడు రెండవది అన్నమాట, అంటే రిడక్షన్ దశ. అది ఇప్పుడే రాయకపోయినా పర్వాలేదు, దీని తర్వాత రాద్దాం. ఇప్పుడు 3PGA 12 ఏటీపీలను ఉపయోగించుకొని 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. ఏటీపీలు పాల్గొన్నాయి కాబట్టి ఇక్కడ ఎంజైమ్ కైనేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు రెండవ దశ క్షేకరణం దశ అనేది సబ్హెడింగ్ పెట్టాలి, రిడక్షన్ ఫేజ్. Now 1,3 bisphosphoglyceric acid takes 12 NADPH and got reduced into 3-phosphoglyceraldehyde. ఎక్కడైతే NADPH పాల్గొంటుందో అక్కడ ఎంజైము డీహైడ్రోజినేజ్. గుర్తుపెట్టుకోండి, NADP కానీ FAD కానీ NADH కానీ ఏదైనా సరే ఉంది అంటే డీహైడ్రోజినేజ్. డీహైడ్రోజినేజ్ అనేది పాల్గొంటుంది. సో మనకు టైం అవుతుంది కాబట్టి నేను త్వరగా క్లోజ్ చేస్తాను. మీకు జువాలజీ క్లాస్ ఉంది కాబట్టి త్వరగా క్లోజ్ చేస్తాను. ఇంకా ఒక 3 నిమిషాలు. ఓకే, రైట్. ఇప్పుడు
క్షేకరణం చెందినటువంటి ఈ ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ తన ఐసోమర్ అయిన డిహెచ్ఏపిగా మారుతుంది. 5 అణువుల డిహెచ్ఏపిగా మారుతుంది. ఇక్కడ 3 అణువులు, ఇక్కడ 2 అణువులు, సో 5 అణువులు. మిగిలిన 7 కూడా పీజీఏఎల్డి అణువులు అన్నమాట. మొదట ఇక్కడ 3 అణువుల డిహెచ్ఏపి, 3 అణువుల 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ కలిసి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ గా మారుతుంది. ఆ ఒక ఏటీపీని పోగొట్టుకొని ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ గా మారుతుంది. 3 అణువుల ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ లో ఒకటి తన ఐసోమర్ అయిన గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా మారుతుంది. చివరికి గ్లూకోజ్ తయారవుతుంది. ఇది ఒకవైపు గ్లూకోజ్ తయారవుతుంది, ఒకవైపు ఇలా వలయం జరుగుతూ ఉంటుంది, CO2 స్థాపించబడుతూ ఉంటుంది, ఒకవైపు పిండి పదార్థం తయారవుతుంది అన్నమాట. రైట్. సో మిగిలిన 2 ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్లు 2 అణువుల 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ తో చర్య జరిపి 2 అణువుల ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్లను 2 అణువుల జైలులోజ్ 5-ఫాస్ఫేట్లను ఏర్పరుస్తుంది. ఈ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్లు 2 అణువులు, డిహెచ్ఏపి 2 అణువులు కలిసి సీడో హెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్లు తయారవుతాయి. దీనికి ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ 1వ కార్బన్ దగ్గర ఉండే ఫాస్ఫేట్ తొలగించబడి సీడో హెప్టులోజ్ 7 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. సీడో హెప్టులోజ్ 7 ఫాస్ఫేట్ మిగిలిన 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ తో చర్య జరుపుతుంది. తోడ్పడే ఎంజైమ్ ట్రాన్స్ కీటోలేజ్. 2 అణువుల రైబోజ్ 5-ఫాస్ఫేట్లు, 2 అణువుల జైలులోజ్ 5-ఫాస్ఫేట్లు ఏర్పడతాయి. రైబోజ్ 5-ఫాస్ఫేట్ రైబులోజ్ 5-ఫాస్ఫేట్ గా మారుతుంది. 2 అణువులు. 4 అణువుల జైలులోజ్ 5-ఫాస్ఫేట్లు ఉన్నాయి కాబట్టి ఎపిమరేజ్ ఎంజైమ్ సహాయంతో రైబులోజ్ 5-ఫాస్ఫేట్ గా మారుతుంది. ఇవి 4, ఇవి ఒక 2, 6 రైబులోజులు అవుతాయి. ఇప్పుడు 6 రైబులోజులు 6 ఏటీపీలను ఉపయోగించుకొని 6 ఆర్యుబిపిలను తిరిగి పునరుత్పత్తి చేస్తాయి. ఇక్కడ తోడ్పడే ఎంజైమ్ కైనేజ్ అన్నమాట. సో ఇది మనకు క్యాల్విన్ వలయము అన్నమాట, క్యాల్విన్ సైకిల్ అనేటువంటి. ఓకే, సో మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నేను ఇస్తాను మీకు మరలా నీట్ గా ఎంజైములు ఏవి ఏర్పడతాయి, ఏవేవి పాల్గొంటాయి అనేటువంటి పూర్తి వివరాలను ఒక పెద్ద పేజీ మీరు లాంగ్ నోట్ బుక్ లో ఇలా హారిజంటల్ గా ఇలా వేసుకోవాలి అన్నమాట. ఈ విధంగా ఇలా హారిజంటల్ గా వేసుకుంటే ఈ మొత్తం వలయము బాగా సరిపోతుంది. ఇట్లా అడ్డం పెట్టి వేస్తే సరిపోదు. ఇలా వేసుకోండి ఆ వలయాన్ని మీరు. నేను వేసిస్తాను. సో ఇది మనకు ఇప్పుడు ఎవరో 22 మంది వచ్చారు. స్క్రీన్ షాట్ తీద్దాం. త్వరగా జాయిన్ అవ్వండి, లేట్ కమర్స్. ఇంకా జాయిన్ అయితే బాగుంటుంది. అటెండెన్స్ పెరగాలి. మీ అటెండెన్స్ యాప్ లో రికార్డ్ అవుతుంది. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. సో ఇది క్యాల్విన్ వలయము లేదా C3 వలయము అంటే మనకు ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ గా. సో కాంతి దశ అయిపోయింది, నిష్కాంతి దశ కూడా అయిపోయింది. సో గుడ్ లక్. ఇంతటితో నేను క్లాస్ స్టాప్ చేస్తున్నాను. మరలా మీకు నెక్స్ట్ క్లాస్ ఉంది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, తర్వాత చూడండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ తర్వాత చెప్పినప్పుడు. యా, డెఫినెట్ గా. బట్ దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ పాసిబుల్ to explain in the online, but it must require the board and live interaction should be there, then only you can understand better. మనకు నేరుగా మనం కలిసినప్పుడే ప్రతి వివరణ కూడా మనం ఇచ్చుకుంటే అప్పుడు బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇది మనకు ఆన్లైన్ కాబట్టి చేత్తో వేసి చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మీకు అంత బెటర్ గా ఉండదు. అందుకే నేను చెప్తున్నాను, మనం ఆఫ్లైన్ లో కలిసినప్పుడు నేను మర్చిపోయినా మీరు అడగండి, సార్ అది ఒకసారి ఆ టాపిక్ చెప్పండి అని. డెఫినెట్ గా నేను ఇది చెప్పాలి కూడా, చెప్తాను కూడా అన్నమాట. ఓకే, మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాం. సో క్లోజ్ చేస్తున్నాను, నెక్స్ట్ క్లాస్ ఉంది కాబట్టి. ఓకే, గుడ్ లక్.